హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవాని. వెల్కమ్ టు భవానీ వంటిల్లు. ఈరోజు ఈ వీడియోలో మనం ఉల్లి చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇది దోశల్లోకి అలాగే ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్, లెట్స్ ప్రాసెస్. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లి, అల్లం, కొంచెం ధనియాలు వేసుకొని బాగా వేగనివ్వాలండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్క మెత్తపడుతుంది కదా. అలాగే ఇలా బాగా వేగినాక కొంచెం పచ్చిమిర్చి వేసుకొని బాగా దగ్గరగా అవ్వనివ్వాలి. ఇలా దగ్గరగా అయినాక ఒక మిక్సీ జార్లో వీటిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మనం ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని బాగా నలిపి పక్కన పెట్టుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం కోసం పోపు సిద్ధం చేసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేగనిచ్చి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేసుకోవాలి. ఇదేనండి